అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు చూపించే మొక్క పేరు సాంగ్ ఆఫ్ ఇండియా. ఈ వెరైటీలు ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి కంప్లీట్గా ఆకు వచ్చేసి గ్రీన్ ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. ఈరోజు ఏంటంటే ఈ మొక్క అయితే ఎల్లో గ్రీన్ షేడ్స్ ఉంటాయి. మీకు చూస్తుంటే సారాలు కనిపిస్తున్నాయి కదా. బార్డర్లో వచ్చేసి మనకి ఎల్లో బార్డర్ ఉంది, మధ్యలో అయితే గ్రీన్ అండ్ ఎల్లో షేడ్స్ ఉన్నాయి. ఇది చూడండి. దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఆకులు అయితే తొందరగా రాలవన్నమాట. ఎప్పుడు ఇలా ఆకు అయితే చాలా థిక్గా ఉంటుంది. చూసారు, కొంచెం థిక్గా ఉంటుంది, దల్సగా ఉంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట. ఈ మొక్క అనేది ఎయిర్ ప్యూరిఫికేషన్కి బాగుంటుంది. అలాగే మనకి ఎలా అయితే స్నేక్ ప్లాంట్ ఇంట్లో అయితే మనం బాగా పెంచుకుంటాము, ఇది అలాగే మనకి ఇంట్లో పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ కింద కూడా వాడుకోవచ్చు. ఏంటంటే దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయని చెప్పాను. గ్రీన్ అండ్ కంప్లీట్ డార్క్ గ్రీన్ ఉంటుంది, ఇదేమో పార్షియల్ గ్రీన్ ఉంటుంది. ఈ మొక్క చాలామంది ఏంటంటే సెల్ఫ్ వాటరింగ్ పాట్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే ప్రాపర్ వాటర్ మనం తక్కువ కేర్తో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. అంటే పెద్ద కేర్ కాదు. దీనికి కొన్ని ఫ్యూ టిప్స్ ఏంటంటే మనం వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, పార్షియల్ సన్లైట్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఇది సింపుల్ కేర్ తీసుకుని పెరిగే మొక్క అయితే. దీంట్లో ప్రొపగేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, మీకు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం పెరిగిన తర్వాత ఈ కొమ్మలు అనేది చూసారు కదా, ఈ కొమ్మ అనేది కట్ చేసి మళ్ళీ మట్టిలో పెడితే కనుక 30 డేస్ నుంచి ఒక 45 డేస్ మధ్యలో అయితే వేర్లు వస్తాయి. వేర్లు వచ్చినప్పుడు దాన్ని తీసి రీప్లేస్ చేసి ఇంకో కుండీలో కూడా వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ప్రొపగేట్ చేసినవి చూపిస్తాను, కాకపోతే మనకి ఈ కలర్లో అయితే ప్రొపగేట్ చేసినవి లేవు. చూసారు కదా, ఇలా అంటుకట్టే ప్రాసెస్ అనమాట. దీనికి ఇలా అంటు కడతారు. 4 కొమ్మల్ని కట్ చేసి పైన కింద కట్ చేసి అలా గుచ్చారు. గుచ్చిన చెప్పాను కదా, 30 to 45 డేస్ మధ్యలో వేర్లు అనేవి వస్తాయి. వేర్లు వచ్చి అలాగే చిగురు వచ్చిన తర్వాత మనకు తెలుసు మొక్కని వేరు చిగురు వచ్చిందని చెప్పేసి తర్వాత తీసి ఆ మొక్కను తీసి వేరే దాంట్లో సపరేట్ చేసి వేరే కుండీలు అయితే పెట్టుకోవచ్చు. ఇది కొంచెం మంచి హైటే పెరుగుతాయి మొక్కలు అనమాట. ఈ చిన్న మొక్క చాలా అందంగా ఉంది, గుబురుగా పెరుగుతుంది. ఆకులు డెన్సిటీ ఈ చెట్టు మొత్తం ప్రతి చూసారా 1.5 సెంటీమీటర్ డిస్టెన్స్లో, అంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కూడా మనకి ఆకులు ఎక్కువ ఉన్నాయి. అందుకే దీనివల్ల మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే రూమ్ ఫ్రెషనర్ కింద, అంటే రూమ్ ఫ్రెషనర్ అంటే మంచి అంటే టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ తీసేసి మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఒక 5-6 మొక్కలు పెట్టుకుంటే మనకి మంచి ఆక్సిజన్, మంచి ఎయిర్ ప్యూరిఫైర్ కింద బాగా పనిచేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.